అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన సంగతి, మానవ నిర్మాణమే ఒక వింత. ప్రపంచంలో వేడి వింతలు మనకు తెలుసు, ఆ వింతలే గొప్పగా మనం లెక్కేస్తున్నాం. కానీ దానికన్నా వింత అయింది ఏదైనా మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లో ఒక మత గ్రంథంగాను లేదా కురానికి సంబంధించిదిగా మనం చూస్తున్నామే తప్ప, అది మానవ మేధస్సుకి, మానవ జ్ఞానానికి అందరి గొప్ప జ్ఞానం, ఒక గొప్ప ధననిధి. అందులో మానవ నిర్మాణం గురించి దేవుడు రాయించిన మాటలు మనం ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేల్ పరిపాలించిన దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఈ సందర్భం మనం ఆలోచన చేస్తే, 139వ కీర్తన 13 వచనం నుండి 15 వరకు మనం ఆలోచన చేయగలిగితే, నా అంతరంద్రియమును నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా ఆశ్చర్యం నాకు కలుగు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రంగా నింపబడినాడు, నా కలిగిన ఎముకలను ఒకటైన మరిగండ లేదు. అంటే నా పుట్టుక ఆశ్చర్యము ఒక వింత అంటున్నాడు జ్ఞాపకం. ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథంలో 14 వచనం మనం చూస్తే, 139 కీర్తన 14 వచనం మనం చూస్తే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు ఆశ్చర్యం పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నీకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యముతో పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలములో అన్నాడు. అంటే మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్న 7 వండర్సే వండర్ అనుకుంటున్నాం, కానీ దేవుడు మానవుణ్ణి నిర్మించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే భూమి యొక్క అగాధ స్థలములో వెళ్ళాడు. చాలా మంది అనుకునేదండి. ఒకసారి మనం ఈ సందర్భంలో ఆలోచన చేస్తే, ఆదికాండము 2వ అధ్యాయము నిర్మాణ విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 2:7 వచనంలో దేవుడనే యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారు నాసికారంధ్రములో జీవవాయువు వదగా, నరుడు జీవాత్మ. అంటే నేలమట్టి అంటే ఈ భూమి మీద మట్టిని తీసుకుని ఆకారం అనుకుంటున్నాం. కీర్తనలో 139:15 అన్నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో వెళ్ళి తీశాడు అంటాడు మానవ నిర్మాణం. ఇలాంటి నిర్మాణం భూమి మీద ఎవడు చేయలేడు, చేయకూడదు. అంటే మానవుని యొక్క అద్భుత సృష్టి ఈ రోజు ఇంకెవడో చేరింది. దేవుని యొక్క అద్భుత సృష్టి ఏదైనా ఉందంటే అది మానవుడి నిర్మాణం. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో మనం ఆలోచన చేస్తే, ఆ నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఒక వింత అంటున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలో ఇదే దావీదు చెప్తూ, కీర్తన గ్రంథంలో 77వ కీర్తన జాగ్రత్తగా మన బైబిల్ ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 71వ కీర్తనలో 7వ వచనాన్ని మనం చూస్తే, 71వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తే, నేను అనేకులకు వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయం నేను అనేకులకు వింత అన్నాడు. వండర్. ఈ రోజు ఈ లోకంలో ఉన్న దాన్ని చూసి వండర్ లెక్కేస్తున్నాం. ఈ రోజు మనిషి చైనా గోడను చూసి వండర్ అంటున్నాం, లేదా ఒక రాజ్భవన్ చూసే వండర్ అంటున్నాడు. ఏదయ్యా వండర్ అంటే మానవుడు చేయలేని, మానవుడు మేధస్సుకి అన్నంది మానవ నిర్మాణం. అద్భుతమైన దేవుడి సృష్టి ఏదంటే మానవ నిర్మాణం. ఈరోజు ఆ నిర్మాణం ఎలా జరిగిందంటే, ఒక కణము నుండి అంటే ఎముకలుగా మాంసముగా ఒకే కణము నుండి విభజించి పడిపోయి దేవుడు యొక్క అద్భుత సృష్టిని మనం చూస్తే, యోబు గ్రంథంలో మన ఈ సందర్భంలో ఆలోచన చేసేసి మానవ నిర్మాణం వింత ఎందుకు అంటున్నామంటే, ఒకే కణం నుండి చర్మముగా మాంసముగా ఎలా విభజించబడ్డాయి మనం చూస్తే, యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయించున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే 12 వరకు, యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తంలో అవయవ నిర్మాణము చేసి నన్ను నిరూపించి అన్నాను, నీవు నన్ను మృంగివై ఉన్నావు, చికటమన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నన్ను మరలా మండుకి మా చేదువా, ఒక్కడు జిన్నుగడ్డ పేరబెట్టినాడు. అంటే ఒక జిన్నుగడ్డ ఎలా అయితే పేరబెడుతున్నామో, మానవ నిర్మాణం ఎలా జరిగిందో యోగు గ్రంథంలో చెప్తూ, ఒక్కడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టిదివి కదా. తర్వాత అన్నాడు, చర్మముతోను నన్ను కప్పితివి, నరములతోను ఎముకలతో నన్ను సంధించితివి, జీవము నాకు అనుగ్రహించితివి అన్నాడు. ఒకడు జిన్నుగడ్డ పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టేది కదా. ఎలా పేరబెట్టాడు? చర్మముతోను మాంసముతోడు ఎముకలతో నరములతో. ఒకే కణం నుండి చర్మము ఎముకలు నరాలుగా విభజించబడి ఇది వాళ్ళు
మానవ మేధస్కందం ఉంది. బైబిల్ మత గ్రంథం కాదు, అది అద్భుతమైన జ్ఞానం. మానవ మేధస్కందం గొప్పది, జరిగింది. అది ఆయన ప్రియుల పరిస్థితి మాట్లాడలేదు. అందుకు అన్నాడు దావీదు, నీవు నన్ను ఒక వింత, నేను అనేకలు ఒక వింతగా ఉన్నాడంటే మానవ నిర్మాణమే ఒక వింత. చెయ్యి పొంది ఒక చెయ్యి మనం వెళ్ళిపోయినప్పుడు ఒక స్కాన్ చేస్తే చెయ్యి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ గోళ్ళు మనకి అలాంటి చెయ్యి మనం అమ్మబడడం లేదండి. దేవుడు చేసిన నిర్మాణం మళ్ళీ ఒక చేయలేడు పరిస్థితి. ఒక మాట మనం ఆలోచన చేస్తే తల్లి గర్భంలో ఎముకలు ఎలా తయారవుతున్నావో ఎప్పుడు సృష్టించి 6 నెలల వరకు మనం లెక్కేస్తున్నాము. అసలు దేవుడు ఒక నిర్మాణాన్ని మనం చూస్తే తల్లి గర్భంలో ఒక కణము నరాలుగా మాంసముగా ఎముకలుగా ఎలా చెల్లించబడుతుందో మనం ఆలోచన చేస్తే ఒక్కసారి ప్రసంగి గ్రంథములు రాయబడ్డ మాటను మనం ఈ సందర్భంలో ఆలోచన చేస్తే వండరు బైబుల్ ఎందుకు వండరు ఇక్కడ ఒక మాట చెప్పుకొస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ప్రసంగి గ్రంథం జ్ఞానేశ్వర సులభన్ గారు రాసిన ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే శూలాలి గర్భం మందు ఎముకలు ఏ రీతిగా వెతుకుచున్నావు నీకు తెలియదు అన్నాడు. ఎముకలు ఎలా తయారవుతున్నావు నీకు తెలియదు అన్నాడంటే అది వండర్ బై. ఒక కణము చర్మముగా మాంసముగా ఎముకలుగా ఎలా తయారవుతుందో మానవ నాదస్క ఇది వండర్. మానవ నిర్మాణం కాబట్టి చేయలేదు పరిస్థితి దేవుడు తప్ప. ఇది బైబిల్ చెప్తున్న అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన సృష్టి ఏంటయ్యా మనం ఆలోచన చేస్తే మానవ ఈ డిజైన్ దేవుడు చేసిన డిజైన్ కాబట్టి చేయలేడు పరిస్థితి. ఈరోజు బైబిల్ ఒక మతం గ్రంథంగా కులానికి సంబంధించి కాదని మానవ మేధస్సుకి మానవ జ్ఞానాల కన్నా గొప్పది ఇది. ఈరోజు కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగదు, ఎంత గొప్ప జ్ఞానం ఇది. మనిషి ఎలా తయారు చేయబడ్డాడు ఆ నిర్మాణాన్ని మనం అందుకు దాబుది అన్నాడు. నువ్వు నన్ను కలగజేసే విధం చూడక ఆశ్చర్యము భయము ఆశ్చర్యం మండలం భయం. అందుకన్నాడు భూమి యొక్క అగాధ స్థలాలు భూమి యొక్క కింద భూమి అవిభాగాలు వెళ్ళి తీసుకొచ్చాడంట. ఇది ఒక వండరు. ఈ వండరు అది ఒక వింతగా చేశాడు. మానవ నిర్మాణమే ఒక వండరు. దేవుడు ఈ మాటలు దీవించిన కాక అందరికీ వందనాలు.